ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంతమంది అమ్మాయిలని చక్కగా ఒక ప్లాట్ఫామ్ మీద చూసేసరికి ఏదో ఉంటుంది కదా లోపల, చిన్న ఫెమినిజం అనేది ఉంటుంది కదా. బిఏ లేడీ హోమ్ మినిస్టర్, ఇక్కడ ఇంతమంది అమ్మాయిల్ని ఒక్కసారి చక్కగా మంచి మంచి రంగురంగుల డ్రెస్సులు వేసుకొని అందంగా నవ్వుతూ అందరూ కనిపించారు. మధ్యలో ఎక్కడ బికాస్ ఆఫ్ వాతావరణం ఏంటో కానీ చిన్న బద్ధకాలు కూడా కనిపించినాయి. శ్రీనివాస్ గారి దయ అంటే ఒకసారి నుంచోబెట్టి అందరి చేత క్లాప్స్ కొట్టించారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది నాకు మీరు ఇచ్చిన పెద్ద గౌరవం. ఆ గౌరవాన్ని చాలా అంటే బాధ్యతగా స్వీకరిస్తూ ఈరోజు ఈ కార్యక్రమానికి నన్ను పిలిపించి ఇక్కడ మీ అందరి ముందు మాట్లాడే ఒక మంచి బృహత్తరమైన అవకాశం నాకు కల్పించినందుకు కేఎల్ యూనివర్సిటీ యాజమాన్యానికి, ప్రత్యేకంగా మీ వైస్ ఛాన్సలర్ గారికి, అదేవిధంగా మన కాంచనలత గారికి, ముఖ్యంగా శ్రీనివాస్ గారికి, నా వెంటబడ్డారు శ్రీనివాస్ గారు అయితే ప్రత్యేకంగా ఆయనకి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. ముఖ్యంగా 1980లో స్టార్ట్ చేసిన ఈ విద్యా సంస్థలు సుమారుగా కొన్ని 40 సంవత్సరాలుగా దేశ విదేశాల్లోనే ఎక్కడైనా తెలుగు వాళ్ళు కనిపిస్తే మేడం నేను కేఎల్ యూనివర్సిటీ స్టూడెంట్ని అని గర్వంగా చెప్పుకునే విధంగా ప్రపంచవ్యాప్తంగా కూడా కేఎల్ యూనివర్సిటీ విద్యార్థులందరూ ఉండేటట్టుగా మన తెలుగు వారి ఖ్యాతి ఇముడించేసేగా ఇక్కడ చదువుకొని అక్కడికి వెళ్ళి గర్వంగా వాళ్ళు ఉద్యోగాలు చేసుకునేటట్టుగా తయారు చేసిన కేఎల్ యూనివర్సిటీ యాజమాన్యం అందరికీ కూడా పేరు పేరున నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ముఖ్యంగా కోనేరు సత్యనారాయణ గారికి ఈ బాధ్యతలు స్వీకరిస్తూ ఒక మహిళగా ఎంత సమర్థవంతంగా యూనివర్సిటీని ముందుకు నడిపించగలమన్న ఒక ఉదాహరణ చెప్పుకోవడానికి ఈరోజు కాంచనలత గారిని మనం మీ అందరి ముందు మనం చూస్తున్నాం, మనందరం కూడా చూస్తున్నాం. మేడంకి కూడా ప్రత్యేకంగా నేను హార్ట్లీ థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. ప్రత్యేకంగా ఇంతమంది ఆడపిల్లలను మెయింటైన్ చేయడం కానీ, ఇంతమంది స్టూడెంట్స్ని తీసుకొచ్చి ఒక దగ్గర కూర్చోబెట్టి వీళ్ళందరి చేత ఎక్కడ కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా ముందుకు తీసుకెళ్ళడం అనేది చాలా బిగ్ టాస్క్. దాన్ని మీ తాలూకా అందరూ కూడా మన సుమన్ గారు, అదేవిధంగా ఎం కిషోర్ బాబు గారు, జె శ్రీనివాస్ గారు, కె సుబ్బారావు గారు, ఏవిఎస్ ప్రసాద్ గారు, కె రాజశేఖరరావు గారు, ఎన్ వెంకటమ్మ గారు, జి పార్థసారథి వర్మ గారు, కోనేరు శివ, కాంచనలత గారు, మేడం అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకొని, ఈ స్టాఫ్కి ముఖ్యంగా ఈ కార్యక్రమాలు ఎన్ని చేసినా కూడా పిల్లల బిహేవియర్ బట్టి ఆ క్యాంపస్ తాలూకా పేరు ప్రఖ్యాతులనే ఉంటాయి. ఆ విషయంలో యూనివర్సిటీకి తగ్గట్టుగా మీరందరూ కూడా మౌల్డ్ అయ్యి మీ మర్యాదపూర్వకంగా క్రమశిక్షణతో నిబద్ధతతో ఇక్కడ మీరందరూ కూడా చదువుకొని ఇక్కడికి ఈ కార్యక్రమాలను పాల్పంచుకున్న మీ అందరికీ కూడా మరొకసారి నా ఆశీస్సులు తెలియజేసుకుంటున్నా. పిల్లలందరికీ కూడా నా ఆశీస్సులు తెలియజేసుకుంటున్నా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడికి వచ్చిన తర్వాత, యూనివర్సిటీలోకి వచ్చిన తర్వాత నాకేమనిపించిందంటే ఏదో ఒక నెక్స్ట్ జనరేషన్కి ఒక ఫ్యాక్టరీ లాగా అనిపించింది నాకు. ఎందుకంటే డిఫరెంట్ ఏరియాస్ నుంచి, డిఫరెంట్ ప్లేసెస్ నుంచి, జిల్లాల నుంచి డిఫరెంట్ కోర్సెస్లో చదువులు పూర్తి చేసుకొని ఎంతో మంచి ఆశతో ఒక కొత్త జీవితంలోకి అడుగు పెట్టడానికి లిటరల్లీ ఇక్కడ చెప్పాలంటే ఒక చిన్నపాటి కర్మాగారం. అంటే మీరు కర్మాగారం అంటే ఏదో కింద మీద మనం ఏదో షర్ట్ వేసుకొని, బ్రౌన్ షర్ట్ వేసుకొని బోల్ట్లు బిగించే కర్మాగారం కాదు. జస్ట్ లైక్ మీరందరూ కూడా నెక్స్ట్ ఫ్యూచర్ జనరేషన్కి ఒక వారధుల్లా కనిపించారు. అది నాకు ఇక్కడ ఫీల్ కనిపించింది. అట్ ద సేమ్ టైం నేను వచ్చిన దగ్గర నుంచి అంటారు కదా, మా పోలీసు వాళ్ళతో 1.5 year నుంచి ఉండి నాకు పోలీస్ బుద్ధులు ఎక్కువైపోయినాయి. వచ్చి రాగానే ముందు సీసీ కెమెరాలు ఉన్నాయా లేదా, పిల్లల సెక్యూరిటీ ఎలా ఉంది, లేకపోతే పిల్లలు ఏ రకంగా వాళ్ళందరూ కూడా హోమ్ సిక్నెస్ లేకుండా ఉంటున్నారా, ఏమైనా సూసైడ్ టెండెన్సీలు ఉన్నాయా, ఇవన్నీ ఆల్రెడీ ఒక పోస్ట్ మార్టం అయిపోయింది మీ సార్ వాళ్ళందరికీ కూడా. ఒక ఈజీగా ఒక రోజు ఇందాక ఒక పావుగంట కూర్చొని వాళ్ళందరినీ కూడా అడిగేశా. సో ఓవరాల్గా ఇక్కడికి వచ్చిన వెంటనే నాకు ఆ ఆస్పెక్ట్లో కూడా చూసినా కూడా సెక్యూరిటీ వైజ్ కానీ, అదేవిధంగా పిల్లలకి మంచి ఫుడ్ అందించడంలో కానీ, వాళ్ళకి సేఫ్ క్యాంపస్ ఇవ్వటంలో కానీ, ఒక మంచి అంటే స్టాండర్డ్స్ని మెయింటైన్ చేసుకుంటూ వెళ్తున్న ఈ కేఎల్ యూనివర్సిటీకి మరొకసారి వాళ్ళందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. ముఖ్యంగా ఎంతో ఆశతో మీ తల్లిదండ్రులు ఇందాకే చెప్పారు నాకు, శ్రీకాకుళం నుంచి రాయలసీమ వరకు కూడా ఉన్నారండి అని. ఇక్కడికి వచ్చిన వెంటనే నాకు ఒక్కసారి చూసిన వెంటనే అందరూ ఆడపిల్లలే కనిపించారు. గుడ్, ఫస్ట్ ఆఫ్ ఆల్ గుడ్ సైన్. ఆడపిల్లలందరూ ఇక్కడ ఒక వేదిక మీదకి రావటం. నేనేమంటానంటే యూనివర్సిటీ వాళ్ళకు కూడా, సార్ మోటివేషన్ అన్నది, ఓరియంటేషన్ అన్నది ఆడపిల్లలకి ఎంత అవసరమో మగపిల్లలకి కూడా అంతే అవసరం. దయచేసి ఈసారి నుంచి ఏ ఓరియంటేషన్ ప్రోగ్రామ్ అనండి, ఏ మోటివేషన్ ప్రోగ్రామ్ అనండి,
బోత్ ఎందుకు అని చెప్పడానికి కూడా నేను ఫర్దర్‌గా మాట్లాడేటప్పుడు కూడా చెప్తా మీతో. ఎందుకు చెప్తున్నానంటే మీరు ఇక్కడికి డిఫరెంట్ డిఫరెంట్ ప్లేసెస్ నుంచి చాలామంది వస్తుంటారు. అటు శ్రీకాకుళం నుంచి రాయలసీమ వరకు. శ్రీకాకుళం వే ఆఫ్ కల్చర్ ఒకలా ఉంటది. వైజాగ్‌లో వే ఆఫ్ కల్చర్ ఒకలా ఉంటది. ఈవెన్ మాట తీరు కూడా స్లాంగ్ కూడా సెపరేట్‌గా ఉంటది. రాయలసీమ స్లాంగ్ ఒకలా ఉంటది. ఇటువంటి ఏరియాస్ నుంచి వచ్చిన ఒక మంది పిల్లలు ఒక రూమ్స్‌లోని వాళ్ళొక ఫ్యామిలీగా వాళ్ళందరూ కూడా అక్కడికి మౌల్డ్ అయి ఉండేటప్పుడు జస్ట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడికొచ్చిన ఆడపిల్లలు గానీ, మగపిల్లలు గానీ ఎవరైనా కూడా తల్లి కష్టము, తండ్రి కష్టము మర్చిపోకుండా ఉన్నంత వరకు మిమ్మల్ని ఎవ్వరు ఏమీ చేయలేరు. అది సింపుల్ లాజిక్ మీకు బలంగా నాటుకోవాల్సిన విషయం. ఎందుకంటే మీ తల్లిదండ్రులు ఈ పొజిషన్‌లోకి మిమ్మల్ని కూర్చోబెట్టడానికి చాలా అంటే పస్తులున్న రోజులు కూడా ఉంటాయి. చాలామంది ఇందులో నాకు తెలిసి వ్యవసాయ ఆధారిత కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళు ఒకసారి చేతులు పైకెత్తండి. వ్యవసాయాన్ని బేస్ చేసుకొని వచ్చిన వాళ్ళు ఎవరు లేరా? నాకు తెలిసి ఒక 50% ఈజీగా ఉంటారు. వ్యవసాయాన్ని బేస్ చేసుకొని వచ్చిన వాళ్ళు కానీ, లేకపోతే ఏదో ఒక చిన్నపాటి ఉద్యోగం చేస్తూ వాళ్ళ ఫాదరు వాళ్ళందరూ కూడా చదివించి ఇక్కడ తీసుకొచ్చిన వాళ్ళు కానీ, వీళ్ళందరూ కూడా చాలామంది ఇక్కడికి వస్తారు. ఇక్కడికి వచ్చిన తర్వాత నా కూతురు, నా కొడుకు అద్భుతంగా చదువుకుంటున్నారు. రోజు కాలేజ్‌కి వెళ్ళిపోతున్నారు. శుభ్రంగా భోంచేస్తున్నారు. వాళ్ళకి ఏం కావాలంటే అది మనం పంపించాలి అనే ఉద్దేశంతో వాళ్ళ తాలూకా చిన్న చిన్న ఇష్టాలను కూడా చంపుకొని మీ అందరికీ తీసుకొచ్చి ఇక్కడ పెట్టే పరిస్థితి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కేఎల్ యూనివర్సిటీలో ఉన్న ఆడపిల్లల్ని నేను మెచ్చుకోవాలి. ఎందుకంటే ఇక్కడ 3 శాటిలైట్స్ తయారు చేసిన వాళ్ళలో ఉంటే అందులో టీమ్ ఆఫ్ 30 మందిలో 26 మంది మహిళలు ఉండడం అన్నది నిజంగా గ్రేట్ థింగ్. దానికైతే నేను హ్యాట్స్ ఆఫ్ మీ అందరికీ కూడా. ఎందుకంటే టెక్నాలజీని కూడా అంత ఓనర్షిప్ తీసుకొని ఈరోజు చాలామంది ఆడపిల్లలు ముందుకొచ్చి అన్ని రంగాల్లోని కూడా ముందుకు వస్తున్నారు. నేను ఇందాక చూస్తే నేను అధికారంలో ఉన్నప్పుడు కానీ ఇంతకు ముందుగా మేము చూసుకుంటా ఉంటే 10th క్లాస్ విద్యార్థుల్లో బాలికలదే పైచేయి, ఇంటర్మీడియట్ విద్యార్థుల్లో బాలికలదే పైచేయి, ఇంజనీరింగ్ ఎంసెట్లోని ర్యాంకుల్లో బాలికలదే పైచేయి. ఈ బాలికలదే పైచేయి. యూనివర్సిటీలకు వస్తే ఇప్పుడు మీ వాళ్ళు చెప్తున్నారు మా వాళ్ళు ఎక్కువ మంది లేడీస్ చాలా ఎంపవర్ అవుతుంటారండి అని. ఎన్సీసీలో ఉన్నారు, ఎన్ఎస్ఎస్లో లేడీస్ ఉన్నారు. ఎన్సీసీ ట్రైనింగ్ ఎలా ఉంటుందో నాకు తెలుసు, ఎన్ఎస్ఎస్ ట్రైనింగ్ ఎలా ఉంటుందో కూడా నాకు తెలుసు. అట్ ద సేమ్ టైం అన్ని విషయాల్లోని ఇంత సక్సెస్ఫుల్గా ముందుకెళ్తున్న మా పిల్లలు నిజంగా మీరందరూ కూడా నా కొడుకు వయసు, నా కూతురు వయసు ఉన్న వాళ్ళే మీరందరూ కూడా. సో మీరందరూ కూడా ఎక్కడ మనం డ్రాప్ అయిపోతున్నాం రా అంటే తిన్నావా అని ఒక మెసేజ్కి, బంగారం అని ఒక మెసేజ్కి, వాళ్ళ అమ్మ బాబులనైనా అడుగుతాడో అడగడో తెలియదు కానీ వాడు 1 గంట అయ్యేసరికి మీకు మెసేజ్ వస్తుంది తిన్నావా అని. అయ్యో పాపం నా కూతురు క్లాస్లో ఉందో లేదో తెలీదు, నా కూతురు తిన్నాదో లేదో తెలియదు, అది ఖాళీ ఉన్నప్పుడు అదే ఫోన్ చేసిద్దిలే అప్పుడే మాట్లాడదాంలే అని మీ అమ్మ మీ నాన్న అక్కడ వెయిట్ చేస్తుంటారు. ఈడేంటి అడ్వాంటేజ్ ఖాళీగా తిరుగుతుంటాడు కదా, ఆడికి వేరే పని పాటు ఏం లేదు. సో మిమ్మల్ని ట్రాక్ చేయాలి, మిమ్మల్ని ట్రాప్ చేయాలి, మిమ్మల్ని వాడు పడేయాలి అన్న ఒకే ఒక కాన్సెప్ట్లో కరెక్ట్గా 1 గంటకి అలారం పెట్టుకున్నట్టుగా తిన్నావా బంగారం అని పెడతాడనమాట. ఏ రోజు తీసుకొచ్చి ఒక డైరీ మిల్క్ ఇచ్చిన పాపను కూడా పోడు. ఏముంది ఈ మధ్య మెసేజ్లు కూడా కాస్ట్ లేదు. ఇంతకుముందు కనీసం మా టైంలో మొబైల్స్ వచ్చినప్పుడు మెసేజ్ కూడా కాస్ట్ పడేది. కాస్ట్లెస్ ఇదనమాట అదంతా కదా. అక్కడ పడిపోతున్నారు. నాకు ఇప్పటికీ అర్థం కాని పెద్ద క్వశ్చన్ మార్క్ అదే. అది అయిపోద్ది. అది అయిపోయిన తర్వాత వాడు బ్లాక్మెయిల్ చేస్తే ఇంత స్ట్రాంగ్గా ఉన్న మా అమ్మాయిలు ఈజీగా డిప్రెస్ అయిపోయి కూర్చొని ఏడుస్తున్నారు, సూసైడ్లు చేసుకుంటున్నారు. ఆఖరికి వాడు చెప్పిన ఎదో పనులన్నీ కూడా చేయడానికి సిద్ధపడుతున్నారు. కానీ తిరిగి నో అన్న పదం మన నోట్లోంచి రావటానికి చాలా కష్టమైపోయింది ఈ రోజుల్లో. అందరూ కొంతమంది జెంజీస్, మీ జనరేషన్ అంతా, ఎందుకంటే నా కూతురు కూడా జెంజే కదా తెలుస్తుంది నాకు కూడా కూర్చొని. సో మీరందరూ ఎలా ఉంటారంటే మీకు పిచ్చ క్లారిటీతో ఉన్నామని ఏదో మీమ్స్ చూసుకొని మీరు అనుకుంటారు. అసలు పిచ్చ క్లారిటీతో ఉన్నాం మేము, మా జనరేషన్. లిటరల్లీ మీరందరూ అలా అనుకోవచ్చు. అదేంటి అప్పట్లో అని. ఎస్, మొబైల్ లేదు, అర్థమవుతుందా? కనీసం ఏంటి వాట్సాప్లు లేవు, మొబైల్ లేవు, ల్యాండ్ ఫోన్లు కూడా ఎవరింట్లో ఉంటాయో తెలియదు, ఎవరింట్లో ఉండవో కూడా తెలియదు. కానీ మేము ట్యూషన్కి వెళ్ళినా, కాలేజ్కి వెళ్ళినా టైం టు టైం ఇంటికి వచ్చేసరికి ఆ రోజు ఉమెన్ క్రైమ్ కూడా చాలా తక్కువ. అంటే మాకు సెల్ఫ్ సెక్యూర్ ఒకటి ఉండేది.
ఇంట్లోని పేరెంట్స్ మీద 2 ఉండేవి, అయితే భక్తి లేక భయం. రెండిట్లో ఏదో ఒకటి ఉండేది. ఏదైనా తేడా వచ్చి క్లాస్కి ఇన్ టైం కనుక ఇంటికి వెళ్ళకపోతే మా అమ్మ చేపురు తిరగేస్తుందని భయం ఆ రోజుల్లో మాకు ఉండేది. ఈరోజు ఏంటంటే అమ్మల్ని తిరిగి బ్లాక్మెయిల్ చేసే జనరేషన్ వచ్చేసింది. భోజనం చేయడం మానేయడం. అవునా? నేను చెప్తున్నవన్నీ ఒకసారి రివైండ్ మీ కళ్ళ ముందు వస్తున్నాయా? అమ్మ గట్టిగా తిడితే భోజనం చేయడం మానేసి నాన్న దగ్గరికి వచ్చి కూర్చొనేడ్చి, అన్నయ్యల దగ్గరికి వచ్చి కూర్చొనేడిస్తే అయ్యో నా కూతురు భోజనం చేయలేదని మీరేం చెప్తే అది చేసేయడానికి రెడీ అవుతున్నారు అమ్మలు. అంటే కానీ తప్పని చెప్పట్లే, వాళ్ళ ప్రేమ వాళ్ళ అభిమానం అలాంటివి. కానీ నేను ఇక్కడ మీరు ఎక్కడ ట్రాక్ తప్పుతున్నారన్నది, ట్రాక్ తప్పడం కూడా కాదు, జస్ట్ ఆ ఒక్క చిన్న టైం. రీసెంట్గా నా దగ్గరికి ఒక అమ్మాయి వచ్చింది, మదర్ అండ్ డాటర్ వచ్చారు. ఏమ్మా అన్నాను, పర్సనల్గా మాట్లాడాలి మేడం. ఏమైంది అన్న. ఆ అమ్మాయి మెడిసిన్ కంప్లీట్ చేసింది. ఆ అమ్మాయి మెడికల్ సీట్ కూడా అమ్మాయికి ఫ్రీ సీట్. అంటే అమ్మాయి ఎంత చదువుకొని ఎంత చదువులతో మీరే ఆలోచించండి. మెడిసిన్ ఫ్రీ సీట్ వచ్చిన అమ్మాయి, అందులో ఓసీ కేటగిరీలో. సో దెన్ నాకు ఒక వ్యూ వచ్చింది, ఓకే అమ్మాయి బాగా చదువుకునే పిల్ల. ఏమైంది అన్న. జస్ట్ స్కార్ఫ్ తీసింది. ఇక్కడ మొత్తం అన్నీ కూడా ఇలా గట్టిగా పట్టుకుని నొక్కిన మార్క్స్. ఇక్కడ ఇటువైపు చూస్తే గట్టిగా కొడితే కనుక వచ్చిన స్కార్స్. ఏమైంది అంటే వాళ్ళ మదర్ వాళ్ళ అమ్మ ఇద్దరు కలిపి ఒక పావు గంట ఏడ్చుంటారు నా దగ్గర. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.